హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒకటి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి. అది నేను ఒకటి మొక్కల కొరకు అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఎలా ఉందో చూద్దామని వీడియో కూడా తీస్తున్నాను. అలాగే ఎవరికన్నా చెట్లు పెంచుకునే వాళ్ళకు పనికి వస్తుంది అన్నట్టుగా వీడియో తీసి పెడదామని తీస్తున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 1000 బిలోనే పడిందండి. 950 ఓకే 920 రూపీస్ ఏదో పడిందండి. అలాగే ఇట్లా పైన ఓపెన్ చేశాను, కాకపోతే ఇది ఇటు నుంచి రాలేదండి. రాకపోతే మళ్ళీ ఉల్టా వేసి అటు నుంచి తీస్తే కానీ రాలేదు. అంటే అడుగు భాగము అటు పెట్టారు వాళ్ళు. నేను ఇటు నుంచి అయినా వస్తుందేమో అన్నట్టుగా తీసా కానీ రాలేదు. చూసారా, అటు నుంచి తీస్తే చాలా ఈజీగా వచ్చింది. చాలా స్ట్రాంగ్గా బాగుందండి క్వాలిటీ మాత్రము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా ఆర్డర్ చేసుకోవచ్చు. చెట్ల కొరకని తెప్పించానండి, హాల్లో పెడితే బాగుంటుంది కదా అని. క్వాలిటీ మంచిగా ఉంది. మనకు చక్కగా కుండీలు కూడా 5 కింద 2 చిన్నవి పెట్టుకోవచ్చు అలా. కాకపోతే చాలా పెద్ద కుండీలు అయితే పెట్టలేమండి, చిన్న సైజు అయితేనే పెట్టడానికి ఉంది. కానీ క్వాలిటీ మంచిగా, గేజ్ మంచిగా ఉంది. ఐరన్ గేజ్ మాత్రం చాలా బాగుంది. అలా ఆ సైడ్ కన్నీ పెట్టి ఫస్ట్ అయితే అన్నీ సెట్ చేశాను చెట్లన్నీ. నాకు ఇది ఎప్పటి నుంచో చేయించుకోవాలనుకుంటున్నా. ఇక్కడ నర్సరీలలో అమ్ముతున్నారు కదా, అడిగాను. కాస్ట్ ఒకటి బాగా చెప్తున్నారండి. వద్దులే అనేసి అమెజాన్లో చూద్దామనేసి ఆన్లైన్లో చూస్తే చాలా రీజనబుల్గా అనిపించిందండి. 9000 బిలో అంటే చాలా రీజనబుల్ అనిపించింది. చూద్దాం, ముందైతే ఒకటి ఆర్డర్ చేద్దాము, క్వాలిటీని చూసిన తర్వాత మళ్ళీ అవసరం ఉంటే ఇంకొకటి చేసుకుందామని ముందైతే ఒకటి చేశాను. నేను ధైర్యం చేసినందుకు గాను క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. నేను ఇదే సైజుది ఇక్కడ అడిగితే మాత్రం 2000 ఎబో చెప్పిందండి నాకు నర్సరీలో. కనీసం 2000కి ఇవ్వమన్నా ఇవ్వలేదు. అందుకే వద్దులే, ఒకసారి చూద్దాం ఆన్లైన్లో అని ట్రై చేశాను. ట్రై చేసి ఆర్డర్ చేసినందుకు గాను చాలా గుడ్ రిజల్ట్ వచ్చిందండి. చాలా బాగుందని చెప్పొచ్చు. మనం చేయించుకున్నా కూడా ఐరన్కు ఇప్పుడు రేటు బాగుంది కదండి, అంతే పడుతుంది. ఇంకా అసలు అంతకంటే ఎక్కువే పడుతుంది మనకు. రెడీమేడే చాలా బెటర్ అనిపించింది. చూస్తున్నారా, నేను చిన్న చిన్న కుండీలన్నీ దాంట్లో సెట్ చేస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో ఇలా అన్ని కుండీలన్నీ అలా ఒక స్టాండ్ తీసుకొని పెట్టుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేయండి. అది ఇప్పటికీ నెరవేరింది ఆ కోరిక నాకు. ఫస్ట్ ఈ రాగి చెంబు పైన పెట్టా కానీ పొడుగు మొక్క పైన పెడితే బాగుంటుందని మళ్ళీ ఇలా మార్చాను. అలాగే నేను పట్టుకున్న గంగాళం ఉంది కదండి, దాని వయసు 50 సంవత్సరాలండి. అంటే నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు. నాకు 3వ ఏడు పిల్లప్పుడు మా నానమ్మ అప్పుడు అన్ని ఇత్తడి వస్తువులన్నీ ఇంట్లో చేయించేదండి. వాళ్ళు వచ్చి ఒక 10-15 రోజులు మా ఇంట్లో ఉండేవాళ్ళట. ఉంటే వాళ్ళతో చేయించేదట ఇత్తడివన్నీ, గంగాళాలు గుండిగలు అన్నీ చేయించేదట. అప్పుడు నాకు ఆడుకోవడానికని ఇది గంగాళము, అదే సైజుతో ఒక కొప్పెర, గిన్నెలు. అప్పుడు ఏమైనా మా ఏజ్ వాళ్ళందరము చిన్న గిన్నెలతోనే ఆడుకునే వాళ్ళం అండి. అప్పుడు బొమ్మలు గిమ్మలు లేవు కదా, వంట సామాన్ గిన్నెలు, చిన్న గిన్నెలు, కూర గిన్నె, అన్నం గిన్నె, అలాంటి వాటితో మేము ఆడుకునే వాళ్ళం అండి. అలాంటివన్నీ నాకు మా నానమ్మ ఇత్తడివి చేయించింది. చివరికి నా వరకు వచ్చేటప్పటికి మాత్రం ఆఖరికి అదొక్కటి మాత్రం నాకు వచ్చిందండి, నా దగ్గరికి వచ్చింది. అది కొప్పెర ఇప్పటికీ ఉంది, మా బాబాయ్ గారి ఇంట్లో ఉంది కొప్పెర. ఇంకా మిగతా చిన్న గిన్నెలన్నీ మరి అంటే వీళ్ళు నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు కదా, మరి ఎవరి ఇంట్లో ఉన్నాయో కానీ నాకైతే అదొక్కటి వచ్చిందండి. నాకు అది మా నాన్నమ్మ గుర్తుగా అది నేను ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను. నా తర్వాత నా పిల్లల వరకు కూడా అది ఉండాలని అలా దాన్ని ఇష్టంగా పెట్టుకుంటాను. ఎప్పుడైనా హాల్లోనే ఉంటుంది అది. చూసారా, కొంచెము అక్కడ కట్టెను ఉంటే క్లియర్గా చెట్లు కనిపించట్లేదు అనేసి పక్కకని పెట్టానండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే మొక్కలు కూడా నేను ఇంకా వేరే ఏమన్నా కూడా కొంచెం ఫ్లవర్స్ లాంటివి తెచ్చి పెడదామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఆ స్టాండ్ వచ్చేటప్పటికి నా దగ్గర ఉన్నాయి, సెట్ చేసి పెట్టాను.
ఎలా ఉందంటారు మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి. మధ్యలో మా ఫ్యామిలీ మ్యాటర్ చెప్పా కదా, కొంచెం ఏమనుకోకండి. నాకెందుకో దాన్ని చూసినప్పుడల్లా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయండి. అందుకే అలా మీతోటి కొంచెం షేర్ చేసుకున్నాను కదండి. బాగుంది కదా. ఎంతైనా మన చిన్ననాటి జ్ఞాపకాలు అవి మధుర జ్ఞాపకాలు అని చెప్పొచ్చండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. స్టాండ్ కూడా ఎవరికన్నా అవసరం ఉంటే ఆన్లైన్లో చూసి తెప్పించుకోండి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో నేను స్టాండ్ చూపిద్దాం ఎవరికైనా పనికి వస్తుందని